శాంతములేక సౌఖ్యములేదు, శాంతములేక సౌఖ్యములేదు, శాంతములేక సౌఖ్యములేదు. సరస దళ నయన శాంతములేక. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. చాలా చక్కగా పాడి వినిపించారు మనకి పావని. ఇది సామరాగంలో త్యాగరాజస్వామి వారి కృతి చేసినటువంటి పాట. మరోసారి మనం ఈ పాటను విని ఆనందిస్తున్నాం. ఆ అమ్మాయికి అనేక అభినందనలు తెలుపుతూ యోగ వాసిష్టంలో శ్రీరాములు వారు నిన్న అడిగిన దానికి మన వశిష్ఠ మహర్షి వారు సాధనలన్నీ చేయడానికి ముందుగా పూర్వరకంగా ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం అంటూ చెప్పారు కదా. దానికి ఒక ఉపాఖ్యానాన్ని వినిపిస్తాను అని చెప్పారు. అది విద్యాధర ఉపాఖ్యానం అన్నమాట. దాన్ని అదేమిటో మనం కూడా వినేద్దాం. రమ మహాత్ముడైన భుషుండు దగ్గర నేను అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటానని పూర్వమే నీకు చెప్పాను కదా. అలాగే ఒకసారి నేను ఆయన వద్దకు వెళ్ళినప్పుడు మాటల సందర్భంలో మహాత్మా భుషుండ మూఢుడై ఆత్మజ్ఞానం లేనివాడై ఉండి నీకు మళ్ళీ దీర్ఘకాలం బతుకున్న చిరంజీవిని ఎవరినైనా నువ్వు చూసావా అని అడిగానమాట. దానికి సమాధానంగా ఆయన ఏం చెప్పారంటే నాకు వశిష్ఠ మహర్షి పూర్వం లోకాలోక పర్వత శిఖరం మీద ఆత్మజ్ఞానం లేని విద్యాధరుడు అని ఒకడు ఉండేవాడు. అతనికి విద్యాధర జాతి వారికి ఉండే దివ్య శక్తులన్నీ ఉండేవి. ఆ శక్తులతో అతను ఎప్పుడూ ఇంద్రియ సుఖలంపటుడై ఉండేవాడు. ఇలా ఉండగా అతనికి తన ఆయుర్దాయం అయిపోతుందని తెలిసింది. అందువల్ల భయపడి అప్పుడు సదాచారాలను నియమాలను పాటిస్తూ దీర్ఘాయుషు కోసం మంచి తపస్సు చేశాడు. దానివల్ల ఆయుర్దాయం పెరిగింది. మళ్ళీ ఆయుర్దాయం చివరికి వస్తున్న సూచనలు కనిపించగానే మళ్ళీ తపస్సు చేశాడు. ఇలా 4 కల్పాల పాటు ఇంద్రియ సుఖభోగం ప్రధానంగా, తపస్సు అప్రధానంగా జీవితం గడుపుతూ వచ్చాడు ఆయన. ఎంత అప్రధానమైన ఆయుర్దాయం కోసం తరచు తపస్సు చేస్తూ ఉండడం వల్ల 4వ కల్పం చివరిలో అతని మనసులో వివేకం మొలకెత్తింది. కొత్త ఆలోచనలు వచ్చాయి. అరెరే, ఇన్నిసార్లు మరణం దగ్గరికి వచ్చి పడుతోంది, ఎన్నిసార్లు తపస్సు చేశాను నేను, అంతకుముందు ఎన్నిసార్లు జనన మరణాలు జరిగిపోయాయి, ఈ చక్రం ఆగేది ఎలాగా, అసలు నాకు ముసలితనమే లేకుండా పోయే ఉపాయం లేదా, అసలు ప్రపంచంలో సుస్థిరమైన వస్తువే లేదా అంటూ ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ ఆలోచనలతో మదనపడి ప్రపంచంలో శాశ్వతమైన వస్తువు ఏదీ కనిపించక, సారవంతమైన వస్తువు కూడా కనిపించక విసుగు పుట్టి విరక్తి కలిగి చివరికి ఎవరు చెప్పారో కానీ నా దగ్గరికి వచ్చాడు. అతను వచ్చేసరికి అతని శరీరం చాలా ముసలిదైపోయింది. అతనికంటే చాలా చిన్నవాడిలాగా కనిపిస్తున్నాను. అయినా అతను నా దగ్గరికి వచ్చి వినయంగా నమస్కరించేసరికల్లా నేను అతనికి సమయోచితమైన అతిథి సేవలు చేశాను. అతను కొంతకాలం నా దగ్గర ఉండిపోయాడు. ఓ రోజు విశ్రాంతిగా ఉన్న సమయంలో ఇలా అడిగాడు. భుషుండవ యోగీశ్వర, ఈ ఇంద్రియాలన్నీ మెత్తని కత్తుల్లా కనిపిస్తున్నాయి. తమ తమ విషయాల మీదకి వెళ్లేదాకా మెత్తగానే ఉంటాయి, వెళ్ళాక గట్టిపడిపోయి కత్తిలాగా మారిపోతున్నాయి. ఇలాంటి ఇంద్రియాలకు లోబడి 4 కల్పాల నుంచి నేను జీవిస్తూనే ఉన్నాను. నేను విద్యాధర జాతివాణ్ణి కనుక ఈ భోగాలకు అంతులేదు. అయినా ఏం ప్రయోజనం, నాకు శాశ్వత సుఖం కలగడం లేదు. చూడగా ఏమనిపిస్తోందంటే, నీచాలైన ఈ ఇంద్రియాలకు లొంగనివాడు మామూలు మానవుడైనా సరే దేవతలైన మాకంటే వాడే గొప్పవాడు. తత్వవేత్తల సాంగత్యమే ఈ ఇంద్రియాల ఉద్రేకాలను తగ్గించగలదని పెద్దలు చెప్తున్నారు. అందుకే మీ దగ్గరికి వచ్చాను, శరణు వేడుతున్నాను, దయతో తత్వాన్ని ఉపదేశించండి అంటూ అడిగాడనమాట. ఇక్కడ వాల్మీకి మహర్షి ఇంచుమించు 1.5 సర్గలు తీసుకున్నారు ఇదంతా చెప్పడానికి. 5వ సర్గలో 13వ శ్లోకంతో ఈయన వాక్యం ప్రారంభమైతే మళ్ళీ 6వ సర్గ చివరిదాకా ఇవి ఆయన మాట్లాడిందే ఉంటుందన్నమాట. ఇంద్రియాల యొక్క ఆగడాలను గురించి వర్ణించడమే ఈ శ్లోక తాత్పర్యం.
వైరాగ్యాన్ని కలిగించడమే దాని ప్రయోజనం. ఇలా ఎక్కడికక్కడ వాక్యాలను వివరణను పెంచుకుంటూ పోవడం చేతనే విద్యాధరోపాఖ్యానము 5వ సర్గ నుంచి 16వ సర్గ దాకా అంటే 12 సర్గల పాటు సాగిపోయిందనమాట. మరి అంత మనం చెప్పుకోలేం కాబట్టి సారాన్ని కొంతగా చూద్దాం. ఈ భూషణుడు విద్యాధరుడితోటి అప్పుడు అన్నారన్నమాట, విద్యాధరాధీశ, మంచిదే, అదృష్టం చేత నీకు మంచి జ్ఞానం కలిగింది, సంసారంలోంచి బయటపడాలనే ఆలోచన వచ్చింది. ఇలాంటి వాడికి మంచి బోధ చేస్తే విషయాన్ని సరిగ్గా గ్రహించగలుగుతాడు. అందుకే నేను నీకు ఉపదేశం చేయదలుచుకుంటున్నాను అని చెప్పి, యదిదం వచ్మి తత్సర్వమోమిత్యాదతుమర్హసి అస్మాభిశ్చరమన్విష్టం నా అత్ర కార్య విచారణ అన్నారు. నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానో దాన్ని నువ్వు యథాతథంగా అంగీకరించడం మంచిది. ఎందుకంటే ఈ విషయంలో మేము బహుదీర్ఘంగా విచారణ చేశాం కాబట్టి ఇందులో నీ సొంత విచారణ పనిపెట్టాల్సిన అవసరం లేదు అంటూ చెప్పి, నీ హృదయాన్ని నువ్వే ఒకసారి పరిశీలించి చూసుకో. అక్కడ నేను నేను అనే స్ఫురణ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. దాని పేరే అహంకారము. అది నీకు కనిపిస్తుంది కనుక దానికి నువ్వు సాక్షివి. నేను అనేది నువ్వు కాదు, నేనుకు సాక్షివి నువ్వు. ఈ మాట నువ్వు జాగ్రత్తగా గమనించాలి సుమా అన్నారు. అహంకారమే నువ్వు కానప్పుడు మనోబుద్ధ్యాతులు నువ్వయ్యే అవకాశం లేదు కదా. ఆ కనిపించే ప్రపంచం కూడా అంతే. ఇవన్నీ వచ్చిపోయే విషయాలు, అందువల్ల అసత్తులు అంటే లేనివన్నమాట. కనుక నేను అనేది లేదు, ప్రపంచం అనేది లేదు, ఉన్నది పరబ్రహ్మ ఒకటే. ఈ నిశ్చయం నీకు కలిగితే నీకు ఈ ప్రపంచం అంతా మంగళప్రదమే, నీకిక దుఃఖం లేదు అన్నారు. అని అయితే ఈ ప్రపంచం ఎలా పుట్టింది అనే ప్రశ్న వస్తుంది. అజ్ఞానం వల్ల జగత్తు పుట్టిందని కొందరు అంటుంటారు. ఈ జగత్తు వల్లే అజ్ఞానం పుట్టిందేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. ఏది దేనివల్ల పుట్టిందో చెప్పడం కష్టం. మనకు ఆ విచారణ అక్కర్లేదు. మనకు కావాల్సింది ఏంటంటే ఈ జగత్తు అజ్ఞానం రెండు ఒకటే కనుక దీని భావం చేసేందుకు 2 మార్గాలు ఉన్నాయి. ఈ ప్రపంచం అంతా ఎండమావుల్లో నీళ్ళు అనుకో. ఎండమావుల్లో నీరుగా కనిపించేదంతా వెలుగే. అలాగే ప్రపంచంలో ప్రపంచంగా కనిపించేదంతా బ్రహ్మమే. ఇది ఒక దృష్టి. ఎండమావిలో నీరు లేదన్నట్లుగా ఈ ప్రపంచం అంతా మిథ్య అని భావిస్తూ అప్పుడు ఈ ప్రపంచం లేనిది అధిష్టానంగా ఉన్నది బ్రహ్మ అన్నది రెండో రకమైన దృష్టి. ఈ 2 దృష్టిల్లో కూడాను లేని ప్రపంచం కనిపిస్తుంది. ఇలాంటి ప్రపంచానికి బీజం ఏమిటి అని విచారించు. అహంకారమే ఈ బీజం. ఈ బీజంలోంచి వచ్చిన మహావృక్షమే 14 లోకాలనే సంసారం. ఈ చెట్టు ఎంత పెద్దదైనా దీనికి బీజం అహంకారమే కనుక దాన్ని తొలగిస్తే చెట్టు మొత్తం ఎగిరిపోతుంది. అహంకారం అనే బీజాన్ని దహించగల అగ్ని అనహంకారం మాత్రమే. కనుక నేననే స్ఫురణను అనహంకార భావన చేత తొలగించుకోగలిగితే జీవన్ముక్తి స్థితి లభిస్తుంది. ఆ దశలో ప్రారబ్ధ శేషం వల్ల సుఖదుఖం భోగం కొద్దిగా మిగిలి ఉంటుంది. కనుక దానికోసం ఈ సంసారం అనిపిస్తున్న దానికి మళ్ళీ మొలక మాత్రం ఉండదన్నమాట. అనహంకారం అనే భావనే జ్ఞానం యొక్క స్వరూపం. దాన్ని అందుకుంటే కుతోహంత్వం కుతస్త్వం తం కుతో దిత్వైక్య విభ్రమ అన్నారు. నేననేది ఏది, నువ్వనేది ఏది, రెండూ లేవు, దిత్వం లేదు, ఏకత్వమూ లేదు అన్నారు. గురోపదేశపూర్వకంగా సంకల్ప త్యాగం కోసం ప్రయత్నం చేస్తే వారికి విజయం లభిస్తుంది, ముక్తి కూడా సిద్ధిస్తుంది అని చెప్పి, విద్యాధర ఈ ప్రపంచం మిథ్యాత్మకమని అర్థం చేసుకోవడానికి అనేక ఉదాహరణలు మనం అన్వయించుకోవచ్చు. ఉదాహరణకి ఈ ప్రపంచం గోడ మీద గీసిన బొమ్మ వంటిది అనుకోవచ్చు. గోడ మీద గీసిన ఆవును చూసి పిల్లవాడు ఆవు అని సంతోషిస్తాడు. వాడి దృష్టిలో అక్కడ నిజంగా ఉంది ఆవు. అది వాడికి సంతోషాన్ని ఇస్తుంది. కానీ ఆ ఆవు పాలు ఇవ్వగలదా? ఆకలి తీర్చగలదా? కనుక పాలన గురించి ఆలోచించే పెద్దవాడి దృష్టిలో అక్కడ ఉన్నవి గీతలు, ఆవు లేదు. అలాగే పైపైన చూసేవారికి ప్రపంచం ఉంది, లోతుగా విచారించిన వారికి ఇది లేదు. తత్వవేత్తలు తమ ఇచ్ఛాధీనమైన సంకల్పాలతోటి ఈ ప్రపంచాన్ని ఆవిర్భవింప చేసుకుంటూ ఉంటారు. తమ అసంకల్పాలతోటి వాటిని అంతర్ధానం చేసుకుంటూ ఉంటారు. వారి చేతిలో ఉన్న కిటికీ ఏంటంటే చిన్మాత్ర భావన. నువ్వు కూడా చిన్మాత్ర భావనని పట్టుకో, ఆ దృశ్య సమూహాన్ని తుడిచేసుకో.
చైతన్యాన్ని పట్టుకున్నామంటే చాలదు, చైతన్య మాత్రాన్ని పట్టుకోవాలి. ఆ రెండిటికి తేడా ఏమిటి అని అడుగుతున్నావేమో మళ్ళీ నువ్వు. విను. చైతన్యం అన్ని వేళల్లోనూ అన్ని చోట్ల ఉంటుంది. సమస్త దృశ్య పదార్థాలకి అధిష్టానంగా అది వాటికి నిత్య సన్నిహితంగా ఉంటుంది. అది అధిష్టానంగా అక్కడ లేకపోతే ఆ దృశ్య వస్తువు ప్రకాశించనే ప్రకాశించదు. కనుక ఈ విధంగా దృశ్య పదార్థాలని ప్రకాశింపజేసే చైతన్యాన్ని ప్రతివాడు తనకు తెలియకుండానే పట్టుకుంటూ ఉంటాడు. దానివల్ల మోక్ష ప్రయోజనం సిద్ధించదు. దృశ్య సంపర్కము లేనటువంటి శుద్ధ చిన్మాత్రను పట్టుకోవాలి మనం. అంటే సూర్యకిరణం నీడలోకి ప్రవేశిస్తే వేడి చల్లారిపోయి వెలుగు మాత్రం మిగిలి ఉంటుంది. అలాగే నీ మనసు శుద్ధ చిన్మాత్రలోకి ప్రవేశిస్తే అప్పుడు దానికి ఉన్న తాపత్రయాలు తొలగిపోతాయి. అది కేవలం చిన్మాత్ర అయిపోయి ఉంటుందన్నమాట. ఇదే జీవన్ముక్త స్థితి. దృశ్య పదార్థానికి చైతన్యానికి నిత్య సంబంధం ఉందని నేను ఎందుకు అనుకోవాలి? చైతన్య సంబంధం లేని దృశ్య పదార్థం ఉండవచ్చుగా అంటూ అడిగాడు. ఎవరు? ఈ విద్యాధరుడు. ఇప్పుడు భుషుండు అన్నాడు, అలా ఉంటే ఆ పదార్థం నీకు తెలిసే మార్గం ఏంటి మరి? ఏది ఉండదు. అదీ కాక చైతన్యం సర్వవ్యాప్తం అని మనం అంగీకరించాం కనుక చైతన్య స్పర్శ లేని దృశ్య పదార్థాన్ని మనం అంగీకరించే అవకాశం లేదు అన్నారు. అప్పుడు విద్యాధరుడు అన్నాడు, తనకంటే విరుద్ధమైన లక్షణం గల చైతన్యంలో దృశ్య పదార్థం ఎలా ఉంటుందండి అసలు అని అడిగాడు. అప్పుడు ఈ భుషుండు అన్నాడు, ఉండకూడదా ఏమిటి? నీటిలో నిప్పు లేదా? నీటిలో అంతర్గతంగా ఉన్న నిప్పు బట్టే కదా మన జలప్రవాహంలో ఘర్షణలోంచి వేడి పుడుతోంది. సముద్రంలో బడభాగ్ని ఉన్నదన్నమాట ప్రసిద్ధమే కదా అన్నాడు. అనగానే విద్యాధరుడు అన్నాడు, దృశ్య చైతన్యాలు ఈ విధంగా కలిసి ఉంటే కేవలం చైతన్య భావన దృశ్య పదార్థాలను ఎలా నివర్తింపచేస్తుంది? చక్కటి ప్రశ్న వేశారు. అగ్నిజాలలు పుట్టడానికి ఆరిపోవడానికి వాయువే కారణం. అలాగే దృశ్య పదార్థాల ఉత్పత్తి వినాశాలకు చైతన్యమే కారణమవుతుంది. మరి ఈ చైతన్యాన్ని ఎలా పట్టుకోవాలి? చైతన్యం సచేతన పదార్థాలుగాను అచేతన పదార్థాలుగాను రెండిటిగా వివర్తన చెందుతోంది. ఇందులో నువ్వు ఒక సచేతన పదార్థానివి. దీన్ని నువ్వు నేను అనే చిత్తవృత్తితో గ్రహిస్తున్నావు. దీన్నే అహమాకార వృత్తి అంటారు. దృశ్య పదార్థాలను ఇది అనే చిత్తవృత్తితోటి గ్రహిస్తున్నావు. దీన్ని ఇదమాకార వృత్తి అంటాం. అంటే అహము ఇదము అంటాం కదా, అదనమాట. విచారణ బలంతో దీనిలో నేను అనే అంశకు నిజమైన అస్తిత్వం లేదనమాట. ఇది గ్రహించడం ద్వారా దాన్ని నశింపచేయాలి. అప్పుడు అహం అంశతో పాటు అహమాకార వృత్తి కూడా నశించిపోతుంది. దీంతో పాటే అప్రయత్నంగా ఇదమాకార వృత్తి కూడా నశించిపోతుంది. అప్పుడు చిన్మాత్ర మాత్రం మిగులుతుంది. మీరు చెప్పిన పద్ధతిలో చేతనాంశ అచేతనాంశాలు కలిసి ఉన్నాయి. వాటిలో మీరు అచేతనాంశాన్ని నశింపజేస్తున్నారు. అప్పుడు దాంతో కలిసి ఉన్న చేతనాంశం కూడా నశించిపోదా అంటూ అడిగాడు. కలిసి ఉన్నంత మాత్రాన రెండూ ఒకేసారి నశించారనే నియమమూ లేదు. ఉదాహరణకి పాలు నీళ్లు కలిపి మరగబెట్టావనుకో, నీళ్లు ఆవిరైపోయి పాలు మిగిలిపోతున్నాయి కదా. కనుక నువ్వు నిస్సందేహంగా అహంకార వృత్తిని నశింపజేసుకునే ప్రయత్నం చేయి. నువ్వు ప్రయత్నం చేస్తే వ్యుత్థాన దశలో ప్రపంచ భావన, సమాధి దశలో బ్రహ్మభావన రెండూ నీకు స్వాధీనంగా ఉంటాయి. నీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అన్నారు. చిచ్చమత్కృతయో వ్యోమ్ని పురంత్యేత జగత్తయ అర్కాంశ వదరోధిన్య సత్యా విదిత వేదినాం అన్నారు. ఇది సర్గ 9లో 10వ శ్లోకం అనమాట. చిత్రం ఏంటంటే అజ్ఞాన దశలో నీకు బంధాన్ని కలిగించేది చైతన్యమే, జ్ఞాన దశలో నీకు ముక్తిని కలిగించేది చైతన్యమే. ఎలాగంటే ఎడారిలో ప్రయాణిస్తున్న వాడికి పెద్ద జలప్రవాహం కనిపిస్తుంది. అది పొంగి తన మీద పడుతుందేమోనని వాడికి భయం వేస్తుంది. ఇక ముందుకు అడుగు వేయలేకపోతున్నాడు. అక్కడ నిజంగా వాడి కాళ్ళకు అడ్డం పెట్టేది నీటి తరంగాల సూర్యకిరణాలా? నిస్సందేహంగా సూర్యకిరణాలే. కొంతసేపటికి పక్కనున్నవాడు రకరకాలుగా బోధించగా వాడికి అది జలప్రవాహం కాదని కిరణ ప్రవాహం అని అర్థం అవుతుంది. అప్పుడు వాడు నిస్సంకోచంగా ముందుకు నడవగలుగుతాడు. ఇప్పుడు వాడి కాళ్లకు విడుదల కలిగించింది ఎవరు? సూర్యకిరణాలే. అలాగే ఒక చైతన్యం బంధానికి ముక్తికి కారణం అవుతుంది. తత్వజ్ఞానం కలిగితే అది చైతన్యం
అదే చైతన్యం ముక్తిని కలిగిస్తుంది. తత్వజ్ఞానం లేకపోతే నిన్ను బంధించేది చైతన్యమే కానీ జడ పదార్థాలు కావు. ఈ జడ పదార్థాలని కేవలం చైతన్య చమత్కారాలు అంటే చైతన్య వివర్తాలు కాబట్టి నువ్వు వాటిని పట్టించుకోకు. అపరిచ్ఛిన్న చైతన్యాన్నే పట్టుకో. ఇదంతా మనం లీలోపాఖ్యానంలో దీన్నే చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు భూషుండు మళ్ళీ విద్యాధరుడితో ఏమంటున్నాడంటే, నువ్వు చైతన్యాన్ని పట్టుకోలేకపోవడానికి ప్రధాన కారణం నీ మనస్సు అచేతన పదార్థాల మీద లగ్నం కావడమే. అక్కడ నువ్వు గ్రహించవలసిన రహస్యం ఏంటంటే, అసలు ప్రపంచంలో అచేతన పదార్థమే లేదు, ఉందనుకోవడం పొరపాటు. నీళ్లలో ప్రతిఫలించే అగ్నిజ్వాల నీళ్లే అవుతుంది కానీ నిప్పు అవుతుందా? అలాగే ఈ కనిపించే జడ పదార్థాలు కూడా చైతన్య స్వరూపాలే. ఎందుకంటే నీకు అచేతన పదార్థం స్ఫురిస్తోంది కదా, ఆ స్ఫురణ ఎవరి లక్షణం? అది చైతన్యం యొక్క లక్షణం. ఇది ఉండబట్టి నీకు ఆ జడ పదార్థాలు స్ఫురిస్తున్నాయి. చైతన్యం ఉండబట్టి స్ఫురిస్తున్నాయి కనుక నీకు కనిపించేదంతా కూడాను చైతన్యమే. ఈ విషయాన్ని నువ్వు గ్రహించగలిగితే అచేతన ప్రపంచం నిన్ను బంధించదు అంటూ చెప్పారు. అప్పుడు విద్యాధరుడు అన్నాడు, జన్మాది వికారాలు లేని చిద్రూప పరమాత్మను అంగీకరింపచేసి ఈ మాటలు మాట్లాడుతున్నారు మీరు. అలాంటి పరమాత్మనే ఉన్నాడని అంగీకరించకపోతే ఎలాగా అంటూ అడిగాడు. అప్పుడు ఈయనన్నారు భూషణుడు, అప్పుడు ముక్తి కోసం విచారణ చేయడమే నిరర్థకం కదా. విద్యాధరుడు, ఒకవేళ అలాంటి పరమాత్మ ఉన్నాడనుకోండి, ఆ పరమాత్మకు ఇలా జడ ప్రపంచాలని సృష్టిస్తూ ఉండడమే నిత్య స్వభావం అని చెప్పుకోవాల్సి వస్తుంది కదా మరి అన్నాడు. అది మరీ పొరపాటు. పక్కన రెండో వస్తువు ఉంటే దాన్ని బట్టి ఈ వస్తువు యొక్క స్వభావాన్ని నిర్ణయం చేయొచ్చు, కానీ పరమాత్మ అద్వితీయుడు కనుక ఆయన విషయంలో స్వభావం అనే మాట పొసగదు. కాబట్టి తేలిందేమిటంటే అచేతన పదార్థమే లేదు, ఉన్నదంతా చేతన పరబ్రహ్మే. ఉంగరం ఉన్నా బంగారం ఉన్నా ఒకటే, అలాగే జగత్తన్నా బ్రహ్మ అన్నా ఒకటే. కానీ విద్యాధర, ఈ స్థితిని సాధించడం అంత సులభం కాదు. దానికోసం ముందు ఇంద్రియాలని జయించాలయ్యా. అది కూడా ఏమైనా సామాన్యమైన విషయమా కాదు. బాణాలు మీదపడి గుచ్చుకున్నా, ప్రియపత్ని మీదపడి కౌగిలించుకున్నా నీ మనస్సులో ఏ రకమైన మార్పు రాకుండా ఉండాలి. అది ఇంద్రియ నిగ్రహం అంటే. అంత సాధించగలగాలి. ఆ తర్వాత చుట్టూతా ఉండే కుండ, బండ వంటి పదార్థాలు ఎలాగైతే తటస్థ దృష్టితోటి వాటిని చూస్తున్నావో అలాగే నీ శరీరాన్ని కూడా చూడటం నేర్చుకోవాలి. దీనికి పూర్వరంగంగా ఈ దేహం మీద ఉండే నాది నేను అనే భావన తొలగించుకోవాలి అంటూ ఆయనకి చెప్పి ఇంకా ఏం చెప్తున్నారు, ఎత్ర తస్య సర్వమాత్మైవాభూత్ తత్కేనకం పశ్యేత్. ఈ సమస్త ప్రపంచం తనకు ఆత్మే అయిపోయిన దశలో ఆ మహాత్ముడు దేంతో చూస్తాడు అని అర్థం అన్నమాట. ఇలాంటి వేదవాక్యాలు పైన మనం చెప్పుకున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇంతకు అపరిచ్ఛిన్న శుద్ధ చైతన్యాన్ని పట్టుకోవడంలో నీకు అడ్డుపడేది అవిద్యే. ఆ అవిద్య ఒక్కటి పోతే దాని కారణాలైన ఈ సూక్ష్మ స్థూల ప్రపంచాలు వాటంతట అవే ఎగిరిపోతాయి అన్నమాట. సూక్ష్మ ప్రపంచం అంటే అహంభావము, స్థూల ప్రపంచం అంటే శరీరేంద్రియాలు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే నీకు పుట్టే సంకల్పాలన్నీ కూడా చిత్తు యొక్క వివర్తాలనే విషయం అర్థం అవ్వాలి. దానికోసం వివరణ ఇస్తాను చూడు నీకు అంటూ. ఎవరికీ ఆకాశం అంటే ఏమిటో సరిగ్గా తెలియదు, కానీ తెలిసినట్టు వ్యవహారం జరుగుతూ ఉంటుంది. అందరికీ అనుభవంలో ఉన్న విషయమే ఇది. ఇలా ఉండగా ఒక ప్రబుద్ధుడికి ఆకాశంలో రెండో ఆకాశం ఉన్నట్టుగా ఒక భ్రాంతి కలిగింది. ఆత్మ మీద అహంభావం భ్రాంతి కలగడం కూడా ఇలాంటిదే. ఎందుకంటే ఆత్మ అంటే ఏమిటో ఎవరికీ తెలీదు, ఆయన తెలిసినట్లు వ్యవహారం జరిగిపోతూ ఉంటుంది కనుక అది ఆకాశం వంటిది. అదే లక్షణం అహంభావానికి కూడా పడుతుంది. అందువల్ల అది కూడా ఆకాశం వంటిదే. అందుకే ఈ ఉదాహరణ చెప్పాను అనగానే ఈ విద్యాధరుడు, అబ్బెబ్బే ఈ ఉదాహరణ సరిపోలేదండి, మీ దృష్టాంతంలో రెండు ఆకాశాలు, వాటిని కల్పించుకునే వ్యక్తి అనే 3 అంశాలు ఉన్నాయి. ఈ దార్శకాంతికంలో ఆత్మ అహంభావాన్ని 2 అంశాలు కనబడుతున్నాయి, మరి 3వ అంశమైన వ్యక్తి లేదు కదా అన్నాడు. అప్పుడు భూషణుడు అన్నాడు, నా దృష్టాంతంలో కూడా 2 అంశాలు ఉన్నాయి, ఒకటి ఆకాశం, రెండవది వ్యక్తి. వాడు భ్రాంతి చేత కల్పించుకున్న రెండో ఆకాశం వాడి సంకల్పంలో అంతర్భాగం కనుక అది 3వ అంశం కానే కాదు కనుక నీ ఆక్షేపానికి చోట్లేదు అనేసారు ఆయన. ఇంతకు ఈ దృష్టాంతం ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే,
వ్యక్తి తన సంకల్పాలలోనే అంతర్లీనంగా ఉన్న రెండవ ఆకాశాన్ని బయటికి తెచ్చేసుకుని తనకంటే భిన్నంగా రెండు ఆకాశాలు ఉన్నాయి అని ఎలా భ్రాంతి పడుతున్నాడో, అలాగే ప్రతి జీవి తనలో ఉన్న అవిద్యనే నేను అనే పేరుతోటి, ఇది నాది అనే పేరుతోటి దానిలోంచి విడదీసుకొని వేరే వస్తువుగా కల్పన చేసుకొని భ్రాంతిలో మగ్గిపోతున్నాడు. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను అని ఇది అని కనిపించేది అవిద్య కంటే వేరు కాదు. దీనినే మరో రకంగా చెప్తే నేను ఇది అనేవి ఆ వ్యక్తి అనబడి శుద్ధ చైతన్యం యొక్క వివర్తాలు. ఇక అవిద్య ఎవరు అంటే అది కూడా చైతన్యం యొక్క వివర్తమే. కానీ అవిద్యలో ఉన్న జీవి దీన్ని అంగీకరించడం కష్టం. ఎందుకంటే లోకులంతా అవిద్య దశలో ఉండి అవిద్యకు ఒక సత్యవస్తువుగా భావిస్తూ మాట్లాడుతుంటారు. ఆ దృష్టిని దాటేసి బ్రహ్మ దృష్టిలోకి వెడితే అవిద్య అన్నది సత్యవస్తువు అసలు కానే కాదని సాధకుడు ఆ అవిద్యను దాటిపోవడానికి ప్రయత్నం చేస్తాడనమాట. దానికి ఉపాయం ఏంటంటే ఇది కల్పించిన అహంకారము, బుద్ధి, మనస్సు అనే వాటిని క్రమంగా నశింపు చేసుకోవాలి. దీనికి ఉపాయం ఏమిటి అంటే తత్వవేత్తలను శ్రద్ధగా సేవించాలి. దానివల్ల శుభేచ్ఛ అనే మొదటి యోగ భూమిక మనకి దక్కుతుంది. దాంతో అసలు భార్యాపుత్రుల మీద మమతా భ్రాంతికి కారణమైన అవిద్య సగం నశించేస్తుంది. ఆ తర్వాత వేద శ్రవణం విశేషంగా చేయాలి, నిధిధ్యాసలు అభ్యాసించాలి. దానివల్ల దేహాల మీద అహంభావం తొలగిపోతుంది, 4వ భాగం నశించిపోతుంది అనమాట. పుషుండ విద్యాధర సంవాదం వింటున్న ఈ శ్రీరాముడు వశిష్ఠుడిని ఏమని అడుగుతున్నారంటే, గురుదేవ మీరు సన్మయ స్థితి అంటున్నారంటే ఈ సన్మయం అంటే ఏమిటి? సత్తు అసత్తు కలిసినది అని అర్థం కదా. అవిద్య పూర్తిగా నశించిన స్థితిలో మిగిలిన అసదంశం ఏమిటి అంటూ అడిగారు. దానికి సమాధానం మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాముల వారి కీర్తన విన్న తర్వాత తెలుసుకుందాం. అంతవరకు సెలవే.